నమస్తే. టెట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్లో పెద్ద వివాదం రాజుకోవడానికి కారణమైంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. కంపల్సరీ టీచర్లు అనేవాళ్ళు టెట్ పాస్ అవ్వాల్సిందే, ఉత్తీర్ణులు అవ్వాల్సిందే. దాంట్లో ఏంటి పంచాయతీ, పరీక్ష రాసి ఉత్తీర్ణులు అవ్వచ్చు కదా. కాకపోతే ఒక మినహాయింపు ఇచ్చింది. మరో 5 ఏళ్లలో రిటైర్మెంట్ ఉన్న వాళ్ళకైతే ఈ టెట్ పరీక్ష రాయనక్కర్లేదని. ఇప్పుడు మేనేజ్మెంట్ అంటే ఎయిడెడ్ మేనేజ్మెంట్ కళాశాల స్కూల్స్లో 2.87 lakhs టీచర్స్ ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో మోర్ దాన్ 1,00,000, 1,00,000, 1,00,000కి అటు ఇటుగాను టీచర్స్ ఉన్నారు. అంటే 3,87,000 మంది వేసుకుంటే ఈ 5 ఏళ్ళ లోపు రిటైర్మెంట్ ఉన్న వాళ్ళు 35 నుంచి 40,000 మంది ఉన్నారు. వాళ్ళకి మినహాయింపు ఇచ్చారు. ఆ మినహాయింపు ఆల్రెడీ ఇన్ సర్వీస్ వాళ్ళకి ఎందుకు టెట్ రాయటం ఏంటి, దీని మీద రివ్యూ పిటిషన్ వేయాలి కదా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీచర్స్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అసలు ఒకసారి వివాదం ఏంటని చూస్తే, సరే వచ్చే ఏడాది జనవరిలో ఎలాగో డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దానికి టెట్ కంపల్సరీ చేస్తారు. దానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు ఆ టెట్ పరీక్షకి, అంటే ఫ్రెషర్స్ కాబట్టి. ఇప్పుడు ఏంటంటే ఉన్నోళ్ళ సంగతి ఏంటి, సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది తీర్పు, ఇదేంటి కంపల్సరీ చేస్తుంది. దీంతో ప్రభుత్వం ఎటు తేల్చుకోలేకపోతుంది. రివ్యూ పిటిషన్ వేయడానికి ఒక అవకాశం ఉంది, వేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు కానీ ఇతర ఉపాధ్యాయ సంఘాలు కానీ డిమాండ్. ప్రస్తుతం సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు కూడా టెట్ నిర్వహించాలని గతంలో అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించిన విషయం మనకు తెలుసు. టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించకపోతే వారు ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుంది. దీంతో కొత్త అభ్యర్థులతో పాటు ప్రస్తుత ఉపాధ్యాయులకు కూడా టెట్ నిర్వహించాలా వద్దా అనే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇదే కాకుండా ప్రత్యామ్నాయాలు కూడా అన్వేషిస్తుంది. ప్రత్యామ్నాయాలు ఏం లేవు, రివ్యూ పిటిషన్ వేసుకోవాలి, దాని మీద మాట్లాడాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడాలి. ఇప్పుడు సర్వీసులో కొత్త జీవో ఏం చెప్తోంది, ఇప్పుడు సర్వీసులో ఉన్న టీచర్లు కూడా టెట్ రాయాలని సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ తేదీ నుంచి 2 ఏళ్ల లోపల టెట్ పరీక్షలో ఉత్తీర్ణత అయితేనే ఉద్యోగంలో కొనసాగుతారు, లేకపోతే ఉద్యోగాలు పోతాయి. రాయటానికి వచ్చిన ఇబ్బంది ఏంటి అని చెప్పేసి అడిగేవాళ్ళు లేకపోలేదు. ఇన్నాళ్ళు పనిచేసిన తర్వాత ఇప్పుడు టెట్ పరీక్ష ఏంటి, నామరదా కదా అని అనే ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు కూడా లేకపోలేదు. 5 ఏళ్ల లోపు రిటైర్ అయ్యే వాళ్ళకి అవసరం లేదని చెప్పేసింది సుప్రీంకోర్టు. అయితే ఈ లోపు వారు పదోన్నతులు పొందాలంటే మాత్రం టెట్ పాస్ కావాలి. సపోజ్ స్కూల్ అసిస్టెంట్ నుంచి సెకండరీ గ్రేడ్ నుంచి స్కూల్ అసిస్టెంట్ నుంచి నెక్స్ట్ లెవెల్ టీచర్ లెవెల్కి వెళ్ళాలి. అంటే ఇది ఈ 5 ఏళ్ల లోపల ఏమన్నా పదోన్నతి ఆశించే వాళ్ళైతే ఇది పాస్ అవ్వాల్సిందే. టెట్ రాసేందుకు ప్రస్తుత టీచర్లకు అవకాశం కల్పిస్తే జీవోలో సవరణలు చేయాల్సి వస్తుంది. ఒకవేళ అది కుదరకపోతే సుప్రీంకోర్టు తీర్పు మీద రివ్యూ పిటిషన్ వేసేందుకు కూడా ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. ఉపాధ్యాయ సంఘాలు కూడా చెప్తున్నాయి రివ్యూ పిటిషన్ వేయమని. సుప్రీంకోర్టు తీర్పు మీద రివ్యూ పిటిషన్ వేయాలని ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. విద్యాశాఖ మంత్రి హెచ్ఆర్డీ మంత్రి గౌరవ లోకేష్ గారికి కూడా ఇచ్చారు. ఈ అంశం మీద యూటీఎఫ్ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీటీఎఫ్ కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమైంది. మరికొన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా అదే దిశగా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. బాగానే ఉంది. 2 ఏళ్ల లోపల పాస్ కాకపోతే మీకు ఉద్యోగాలు పోతాయంటే ఎంతవరకు కరెక్ట్? వాళ్ళ సర్వీసులో చేరినప్పుడు లేని నిబంధన, ఆ నిబంధన లేదు. ఉంటే వాళ్ళు పాస్ అయ్యి ఉండేవాళ్ళము, రాసేవాళ్ళము, పాస్ అయ్యి ఉండేవాళ్ళము. ఇన్నేళ్ళు చేసిన తర్వాత 20 ఏళ్ళు 25 ఏళ్ళు చేసిన తర్వాత ఇప్పుడు రాయండి అంటే 2011లో టెట్ ప్రవేశపెట్టడానికి ముందు ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 2011 నుంచి టెట్ నిర్వహిస్తున్నారు. న్యాచురల్ ఒక చట్టం అనుకున్నారు, చేశారు, నిర్వహిస్తున్నారు. దీనికంటే ముందు డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులకు టెట్ లేదు, పరీక్ష రాయక్కల. అయితే వీళ్ళందరూ టెట్ పాస్ కావాల్సిందే అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పితోటి రివ్యూ పిటిషన్ వేసినా వచ్చే ప్రయోజనం లేదని 2011 ముందు టీచర్లు అయిన వారికి ప్రత్యేక టెట్ నిర్వహించాలనే వాదన వినిపిస్తుంది. వాళ్ళని పిలిచి మాట్లాడాలి, ఉపాధ్యాయ సంఘాన్ని పిలిచి మాట్లాడటం, కన్విన్స్ చేయటం. రాయండి అయ్యా, ఏముంది, వాట్ ఈస్ దేర్, మీరు టీచర్లే కదా, టీచర్లకి పరీక్ష ఏంటని అనుకోవద్దు, నామర్ద ఏం లేదు ఇందులో. సుప్రీంకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు తీర్పును గౌరవిద్దాం, రాస్తే పోయింది, ప్రత్యేక టెట్ పెట్టేస్తే అయిపోతుంది. ఒకవేళ వీటన్నిటిని విస్మరించి టెట్ నోటిఫికేషన్ జారీ చేస్తే న్యాయపరమైన చిక్కులు ఉంటాయి. అందుకు ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది. అందులో భాగంగా ఈసారి టెట్కు అర్హతల విషయంలో పూర్తిగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ అని ఉంది, నిబంధనలు పాటించాలని నిర్ణయించింది. సరే, జాతీయ స్థాయిలో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్స్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ, ఎన్సీఈఆర్టీ ఉంది, ఎస్సీఆర్టీ ఉంది. అవన్నీ అంటే కరికులంకి సంబంధించి. ఇదేమో అచ్చంగా టీచర్స్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ సంబంధించి. అభ్యర్థుల అర్హతలు, డిగ్రీ మార్కులు తదితర అంశాల్లో పూర్తిగా ఎన్సిటిఈ నిబంధనలే అమలు కాబోతున్నాయి.
సో అయితే ఇంతకుముందు టెట్లో ఒకే తరహా నిబంధనలు అమల్లో ఉన్న కారణంగా ప్రతిసారి డిఎస్సి నిర్వహణ సమయంలో న్యాయ వివాదాలు తలెత్తేవి. ఇప్పుడేంటి యూనిఫామ్ రూల్స్ తీసుకొచ్చారు. ఇబ్బంది ఉండదు. ఒకరికి వర్తించిన రూల్ అందరికీ వర్తిస్తుంది. ఒకరికి వర్తించకపోతే ఎవరికి వర్తించదు. ఈసారి అలా కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇది మొత్తానికి టెట్ కాస్త ముట్టిగా వేస్తుంది టీచర్ల మీద. వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇన్నాళ్ళు సర్వీసు 10 ఏళ్ళు 15 ఏళ్ళు సర్వీస్ అయిపోయిన తర్వాత పరీక్ష రాయమంటే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండుండొచ్చు. రాస్తే పోయేదే ఉందని అడిగేవాళ్ళు లేకపోలేదు, నిజమే. వాళ్ళ కోసం ప్రత్యేకంగా టెట్ పెట్టి రాయిస్తే అయిపోతుంది. బట్ దీని మీద రివ్యూ పిటిషన్ వేయడానికి ఉన్న అభ్యంతరానికి 2-3 రాష్ట్రాలు రివ్యూ పిటిషన్కి వెళ్ళినాయి. అలాగే మనం కూడా వెళ్ళొచ్చు కదా అని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ విద్యామంత్రి లోకేష్ గారు ఒక నిర్ణయం తీసుకుంటే దానికి తగ్గట్టు ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉందని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు కూడా అంటున్నారు అన్నమాట.